ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. గుజరాత్లోని అహ్మదాబాద్లో నేడు రేపు ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ సునీల్. ఏఐసీసీ ఈ సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అదేవిధంగా వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఇవాళ రేపు సమావేశాలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపుగా ఏఐసీసీ సభ్యులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇక ఏఐసీసీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా రానున్న రోజుల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చే దిశగా మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం కావచ్చు, ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణను సిద్ధం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అనుబంధ సంఘాలకు కావచ్చు, పార్టీని పూర్తి స్థాయిలో ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలపై పోరాటానికి సిద్ధం చేసే విధంగానే ఈ సమావేశాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఓటములను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఈ ఎన్నికలకు సంబంధించి ఘోర వైఫల్యాలను చూసింది. ఇక ఈ సమావేశాల్లో వాటికి సంబంధించి సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు రేపు జరిగే సమావేశాల్లో క్యాడర్ కి కూడా క్రియాశీలకంగా ఉండే విధంగా, అంతేకాకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్.